కోడి చికెన్ సెంటర్ కాడికొచ్చి తొడగొట్టిందట. దా చూసుకుందామని గా పాకిస్తాన్ కథ సుత గట్లనే ఉన్నదబ్బా. ఓ దిక్కు పబ్లిక్ తింటానికే తిప్పలుందరా నాయన అంటే ఏమో ఎగిరెగిరి పడతాండు. కొలువు లేక సౌదల రేట్లు పెరిగి దేశం దివాలా తీసి అంత ఆగమాగముంటే మనతోటి ఐషికి తైషి అనబట్టే. వాళ్ళ ఐషత్ ఎక్కడా మన ఐషత్ ఎక్కడా? చేసింది సొక్కమైన పనని మీదికెళ్ళి రుబాబోటి. ఎందుకురా అయ్యా ఉత్త పుణ్యానికి మాతోటి పెట్టుకుంటారు. దానికి జరంత టైం ఉన్నట్టుంది కానీ ఇప్పుడేం నడుస్తుందో అరుచుకుందాం పారి. ఇది టెర్రరిస్ట్ గా నీళ్లు మళ్ళా ఈ ఇంట్లోనే ఉంటాడని తెలిసి మన జవాన్లు పోయి బాంబులు పెట్టి పేల్చి పడేసిర్రు. లేలే పోలీసులు రాగానే పేలేతట్టు ఆడే బాంబులు పెట్టిపోయిండు. వైర్లు చూసి మనోళ్ళు బయటకు ఉరికి రాగానే పేలిందని ఇంకో ప్రచారం నడుస్తుంది. అట్లనే లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ గారిని ఎన్కౌంటర్ లేచి పడేసిండ్రు మనోళ్ళు. పలానా జాగాలు ఉండొచ్చురని అనుమానం వస్తే చాలు ఉరుకుతూనే ఉన్నారు. గుట్టలు పుట్టలు అడవులు మొత్తం జల్లెడబడుతున్నారు. ఉగ్రవాదులు అవుపడితే కాల్చి పడేద్దామని ఆర్మీలోకి సెలవులు సుత తీసేసిండ్రు. దేనికైనా తయారుండురని. ఏగా బద్మాషిగాల గురించి మాకు తెలియదని పాకిస్తాన్ బొంకుతుంది కదా. అవు బాజాప్తా టెర్రరిస్టులకు మేమే ట్రైనింగ్ ఇచ్చినవని ఆ దేశంలో రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ ఒప్పుకుంటే గసంటోళ్ళంతా స్వాతంత్ర సమరయోధులని చిన్న ప్రధానమంత్రి ఇషాక్ గారు గొప్పగా సాటింపేస్తాండు. ఏడ పాకిస్తాన్ వాళ్ళున్న 48 గంటల్లో ఎల్లగొట్టురని మన సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆర్డర్ వేసిండు. ఎంబటే మన హైదరాబాద్ లో దేవులాడితే 208 మంది ఉన్నారని తేలింది. ఎక్కువ మటుకు పాత బస్తీలనే ఉన్నారట. మెడికల్ వీసా ఉంటే 29 దానిక ఛాన్స్. కడమోళ్ళు మూల్యమూట చదువుతూనే ఉండాలి. ఇవాళ శుక్రవారం నమాజులు చేసే ముంగట అందరు నల్లబట్ట రెక్క కట్టుకొని అటెనక శాంతి ర్యాలీలు తీసిండ్రు. మన ఆర్మీ పెద్ద ఆఫీసర్ సార్ కాశ్మీర్ కు పోయి జవాన్లతో మాట్లాడిండు. దేనికైనా తయారుండాలని. అట్లనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సార్ వచ్చి బాధితులను పరామర్శించిండు. అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి సుధా టెర్రరిస్టుల అటాక్ ను ఖండిస్తుంటే పాములకు పాలు పోసిన పాకిస్తాన్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. మేం కూడా అన్నిటికీ తయారని మిసైల్ టెస్టులు చేస్తుర్రట. ఆర్మీ బలగంలో ఎట్లా చూసుకున్నా మనమే మస్తు పవర్ఫుల్. ఏహే ఇట్లా ఎంతగానో చూస్తాం. అటో ఇటో తేలిపోవాలి. ఆక్రమిత కాశ్మీర్ అమరుకోవాల్సిందే అని మన దేశంలో చాలా మంది అంటున్న మాట. చూడాలి మరి ఏం చేస్తారో.